Digital Recording Company. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంది? ఎస్పెషల్లీ మన దున్నపోతులను ఎందుకు పూజిస్తారు ఈ పండుగ? మా తాతల నుంచి మా తాతలు చేసారు. అందరూ అప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. మన సంవత్సరానికి ఒకసారి మేము దీపావళికి పూజిస్తాము. మా లక్ష్మీ దేవత లాగా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు మీ ఆధ్వర్యం? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఈ పండగకి ఎక్కువ దున్నపోతుని ఎందుకు పూజిస్తారు? అంటే మీరు మా లక్ష్మీ దేవత ఇప్పుడు బర్రు కడతాయి దీంతోనే కాబట్టి దీంతోనే చేస్తాం. ప్రతి సంవత్సరం చేస్తాం మేము. ఇప్పుడు మాకు బర్రు కడతాయి దొడ్ల అన్ని దున్నపోతూనే అవుతుంది. ఇవి లేనిది ఏం చేయలేము. ఇప్పుడు యాదవులు అంటే ఇప్పుడు ఎక్కువ గొర్రెలు గానీ లేకుంటే ఆవులు గానీ ప్రతి ఒక్కటి కూడా అంటే యాదవ్ అంటే మీ జాతికి సంబంధించి అనుకూలంగా లేనైతే ఎవరు ఉండరు అనమాట. అంటే ప్రతి ఒక్క జాతికి మీకు అనుకూలంగా ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ దున్నపోతుని పూజించడానికి ప్రధాన కారణం లక్ష్మీదేవత. అంటే మిగతా జీవుల్లో కూడా అట్లనే ప్రేమిస్తారు. అట్లనే ఉంటాయి, సేమ్ ప్రేమిస్తాం. పాలు ఇస్తలేదు అని తక్కువ పెట్టడం అట్లేమి ఉండదు. అన్నింటినీ సేమ్ రొటీన్ ఉంటుంది. అది తిండి పెడితేనే మనం చూసేయాలి. మనం తిండి పెట్టింది అవి నోరు లేని పశువు. వాటి ఆశీర్వాదం మాకుంటే మేము ఎప్పుడైనా మంచిగా. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ లో మామూలుగా యాదవులు ఇట్లా సదరు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి ఇటు హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద దున్నపోతులను అయితే అంటే ఒక రెంట్ కట్టయితే తీసుకురావడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఇవి మీ ఓనా? మా ఓనా. అంటే మీ డైరీ నుంచి వచ్చినాయా? వీటి వయసు ఎంత ఉంటది? వీటి మెయింటెనెన్స్ ఫుడ్ గానీ ఇవన్నీ? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఉంటాయి. మొత్తం దీని జీవితకాలం ఎంత ఉంటది అన్న? దీనికి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 14 నుంచి 15 సంవత్సరాలు. అంటే వీటిని అంటే ఇప్పుడు మీరు డైరీ ఫామ్ లో మీరు సొంతంగా పెంచుకుంటున్నారు కాబట్టి మీకు అసలు ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా ఫుడ్ సంబంధించి కానీ? ఒక్కో దానికి 1000 రూపాయలు వస్తుంది మినిమం. ఒక్కో దానికి నెలక? రోజుకి? ఒక రోజుకి 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు హర్యానా నుంచి వచ్చిన వాటికి లక్షల్లో పెడతాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి తెలుసు అన్న, మనం పెట్టేది మనము. మీరు వీటికి ఇచ్చే డైట్ ఎట్లుంటది మరి? ఏమేమి పెడతారు? పుట్టి దానా 5 లీటర్ల పాలు పోస్తాం. మామూలుగా బర్రెలు తిన్నట్లే బర్ర పోసేస్తాం. ఒక 5 లీటర్ల పాలు పెడతాం. మరి ఈ సంవత్సరం మరి ప్రభుత్వం కూడా దగ్గర తీసుకొని సదర్ పండుగ యాదవులకు సంబంధించినటువంటి పండుగ చేయవలసిందే అన్న. మాకు చేయవలసిందే ఎవరైనా సరే అన్న. దీనికి ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఇస్తారో? దీనికి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి దీనికి ఎన్ని సంవత్సరాలు? ఇది సంవత్సరం దూడేది. సంవత్సరం ఉన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తారు ఇక. అంటే ఇప్పుడు సదర్ వచ్చే ముందే ఇస్తారా లేకుంటే ప్రతిసారి టైం ఉన్నప్పుడల్లా ట్రైనింగ్ ఇస్తారు? టైం ఉన్నప్పుడల్లా మినిమం ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. వాటికి ఇప్పుడు డిజైనింగ్ కూడా వేసారు అన్న. ఇది ఏంది డిజైనింగ్? దేనికి మొత్తం హెయిర్స్ అనేది మంచిగా ఉండాలని చెప్పేసి మంచిగా కనిపించాలి, లుక్ మంచిగా కనిపించాలని. అంటే అదొక అలంకరణ అన్నట్టు అంతే అన్న. దీని పేర్లు చెప్పలేదండి? పేర్లు దీన్ని కింగ్ అని పిలుస్తాను. ఇది కింగా? అన్నిట్లల్లా భారీ ఎత్తున ఓట్లాడుతుంది అన్నిట్లో. దీని మీద 1,00,000 రూపాయలు చెప్పేది ఇప్పటిదాకా. ఇంకా చాలా మంది కడతారు మా వాళ్ళు. మినిమం కుస్తీలు నడుస్తుంది. అంటే అవతల కూడా దున్నపోతూ యువతల దున్నపోతూ కావాలిస్తే నేను ఒక వీడియో పంపిస్తా. వీడియో కూడా పెట్టు. ప్రతి దాంట్లో గెలిచిందే ఉంది కానీ ఓడింది ఇప్పటిదాకా లేదు. అంటే ఇది ఏ జాతికి సంబంధించింది? కూర్చోరు అన్న. అంటే దున్నపోతుల్లో ఎన్ని బ్రీడ్లు ఉంటాయి అన్నట్టు? రింగ్ అనేది ఉంటది, కోచర్ అనేది ఉంటది, సింగాల్ అనేది ఉంటది, ఇంకా చాలా ఉంటాయి అన్న. చాలా రకాలు. ఇప్పుడు ఇది మాత్రం కోచర్ జాతి సంబంధించి. ఇప్పుడు మామూలుగా వీటితో తలపడేది కూడా వాళ్ళు కోచర్ ఉంటేనా? ఏది పడితే మరి మనుషులతో మాత్రం అంత అగ్రెసివ్ కనిపిస్తలేదు కదా, మామూలుగా ఫ్రెండ్లీ కనిపిస్తుంది. సింపుల్ గా ఉంటది. దాన్ని కుర్చీ వదిలినప్పుడే నేనే వదులుతా. ప్రతి ఒక్క వీడియో కావాలంటే కూడా నీకు వేస్తా. అలా చూడు. ఇప్పుడు హర్యానా అటు సైడ్ అటు నుంచి దున్నపోతులు వస్తాయి కదా, అవి అంటే బాహుబలి అని చెప్పి వింత వింత పేర్లు అయితే మార్కెట్ లో. అయితే అవి మరి భారీ ఆకారం ఉంటాయి. 7 అడుగులు ఎత్తు, ఇంకా కిండాలలో కూడా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెంచిన దాన్ని బట్టి ఉంటది అన్న. మనం కూడా ఇట్లా పెడితే అట్లా పెరుగుతాయి మన పిల్లలు. ఇవి కూడా అంత సైజ్ వస్తాయా వీటికి? పెడితే అవుతాయి అన్న. బ్రీడ్ ఉండాలి.
ఇది బ్రీడ్ క్రాస్ బ్రీడ్ కాబట్టి అంత సైజ్ ఇదే హెవీ సైజ్. ఇప్పుడు ఇదే హెవీ సైజ్ అంటున్నారు, మరి అంత పెద్ద దున్నపోతులకి ఇది పోటీ ఇస్తుందా? కలబడితే కుసి పడితే పోటీ ఇస్తుంది. ఇది ఒకటి సింగాల్ ఒకటి చాలా డేంజర్. ఇది సింగాల్ ఇది బ్రీడ్. అంటే ఆ బ్రీడ్ వేరే ఈ బ్రీడ్. అదేం బ్రీడ్? అది హర్యానా బ్రీడ్. అది హర్యానా బ్రీడ్. మరి సైజ్ తక్కువ ఉంది. అది చిన్న పిల్ల అన్న, అదే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పిల్ల ఎంత ఉందా? 3 సంవత్సరాలు. ఓకే. ఇంకా మళ్ళీ వచ్చేసరికి దీంట్లో డబల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు హర్యానా నుంచి తీసుకొచ్చిన అంటే వాటి మెయింటెనెన్స్ వేరే ఉంటది. మరి ఇప్పుడు వాటికి ఏసీ ఉండాలని అంటారు, వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మనం పెట్టమన్నా మామూలుగా డైరీ ఉంది, మామూలుగా కట్టేస్తాం, ఫ్యాన్లు పెడతాం మనం అంతవరకు. ఫ్యాన్లు పెడతారు, ఫ్యాన్లు పెడతాం. దోమలు అట్లాంటివి రాకుండా కొంచెం జాగ్రత్త. ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి ఏం రావు. అంటే ఇప్పుడు మీ ఫామ్ మొత్తంలో ఈ 3 అయితే ఉన్నాయి, మిగతా మొత్తం కూడా ఆవులు గాని గేదెలు గాని ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా నేను విన్నది ఏంటంటే వాటి మెయింటెనెన్స్ వేరే ఉంటది, దానికి ఏసీ కావాలా, దానికి మందు కూడా తాపుతారంట. మందు తాగేటి తాగుతాయన్నా? తాగుతుంది అది? ఇప్పటిదాకా దీనికి కూడా తాపలేదు. ఇప్పుడు సదర్ ఆట తీసుకొచ్చేటప్పుడు సదర్ ఆటలో మరి ఖచ్చితంగా వాటికి మందు తాపించిన తర్వాత కుస్తీ వదిలేటప్పుడు తాపుతుంది. కుస్తీ వదిలేటప్పుడు ఎంత తాపిస్తున్నా దానికి? కోటరే తాగిపిస్తాను. కోటరేనా? కోటర్కే ఫైట్ చేస్తాను. బెండర్స్ మళ్ళీ బ్రాండ్ మనమే తాగుతాం, అదే తాగాలి. అదే. ఓకే అన్న, దాని పేరు కింగ్, దీని పేరు ఏంది? దీని పేరు పెట్టలే ఇంకా. దీని పేరు పెట్టలే? అదే సంవత్సరం తోడుగా మరి పెట్టలే. ముద్దుగా లక్ష్మి అంటున్నారు కదా, ముద్దు దీని పేరు లక్ష్మీ. లక్ష్మీ దేవత. దీని పేరు పెట్టలేదు, లక్ష్మి అని పెట్టండి.